ప్రముఖ సామాజిక సంఘ సేవకులు నాగమణి గారు కూడా వేదిక అలంకరించవలసిందిగా. ఈనాటి ముదిగొండ ఈశ్వరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి రమేష్ గారు, మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎల్లబోయిన సత్యనారాయణ గారు, ఈశ్వరయ్య గారి కుమారుడు సతీష్ గారు, మరి కందగట్ల స్వామి గారు, ఇతర పెద్దలు, సోదరి సోదరులు. నాకు ముదిగొండ ఈశ్వరయ్య గారు 1989లో బహుజన సమాజ్ పార్టీని మేమందరం కలిసి స్థాపించిన తర్వాత నాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొండలక్ష్మణ బాబు దగ్గర మేమంతా ఒక సెంటర్ పాయింట్ గా ఉండి పనిచేస్తున్నప్పుడు ఈశ్వరయ్య గారితో నాకు ఎక్కువ ఇంటరాక్షన్, ఎక్కువ చర్చ, కార్యక్రమాలు, డిస్కషన్స్ ఇవి బాగా జరిగేవి. కాబట్టి అంతకుముందే మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి సమితిని పెట్టి మేడిపట్నంలో మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి సంవత్సరం చాలా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు నేను కూడా ఆ సమావేశాలకు హాజరయ్యేవాడు. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మేమైతే కాశీరామ్ గారి ద్వారానే 89లో బహుజన సమాజ్ పార్టీని తీసుకొని వచ్చి ఇక్కడ స్థాపించిన తర్వాత మాకు తెలిసింది. అంతకుముందు దళిత వాయిస్ అనే ఒక పత్రిక నడిచేది, విటి రాజశేఖర్. ఆ పత్రికలో పూలే గురించి వ్యాసం చదవడం జరిగింది. నలుగు అనే ఒక పత్రిక కూడా వచ్చేది. ఆ నలుగు పత్రికలో మొదటిసారిగా పూలే గురించి ధనంజయ కీర్ అని ఆయన రచించిన పుస్తకాన్ని విజయభారతి ముందుగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి రచించడం జరిగింది. దాని ద్వారా తెలుసుకున్నాను. తర్వాత ఈశ్వరయ్య గారు దీనికోసం కృషి చేశారు, మరి ఇక్కడ స్ప్రెడ్ చేయడం జరిగింది అనేది. తర్వాత 89లో నేను బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులలో ఉండి అప్పుడు నేను తెలుసుకోగలిగాను. అప్పటి నుంచి ఈశ్వరయ్య గారితో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. ఆయన కూడా బహుజన సమాజ్ పార్టీ ముఖ్య సమావేశాలకు హాజరయ్యేవారు. మరి సత్యనారాయణ గారు, ఈశ్వరయ్య గారు అయితే ఒక టీమ్ గా అన్ని జిల్లాల్లో కూడా తిరిగి ఈ స్మృతి సమితి తరఫున మీటింగ్ ఉధృతంగా నిర్వహించినటువంటి చరిత్రను కూడా నేను గమనించడం జరిగింది. కాబట్టి ఈశ్వరయ్య గారు ఒక పద్ధతితో ఏదంటే సమాజంలో ఒక మార్పు రావాలి, ఈ కుల వ్యవస్థలో మార్పు రావాలి, అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం పోవాలి, ముఖ్యంగా 57% ఉన్నటువంటి బీసీ సమాజం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. దానికి పునాదిగా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే అందించినటువంటి భావజాలాన్ని బేస్ గా చేసుకొని పనిచేయడం అనేది నిజంగా అద్భుతమైనటువంటి విషయం. కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. కానీ ఏమీ తెలియని రోజుల్లో కూడా మరి పూలే భావజాలాన్ని ప్రచారం చేయడానికి, కమిట్మెంట్ తోటి పనిచేయడం అనేది గొప్ప విషయం. ఈవెన్ మేము బహుజన సమాజ్ పార్టీ ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి చెప్తున్నప్పుడు అసలు ఎవరికి తెలియని రాష్ట్రంలో గాఢాంధకారమే. కేవలం అంబేద్కర్ గురించే ఎక్కువ మందికి తెలుసు. బిఎస్పీ వచ్చిన తర్వాత ప్రతి కరపత్రం మీద 5 బొమ్మలు వేసేవాళ్ళం. అదేవిధంగా పూలే, అంబేద్కర్, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి ప్రతి కరపత్రం మీద బిఎస్పీ ఏం చేసింది అంటే 5 ఫోటోలను ప్రచురించి అలవాటు కాశీరామ్ గారు ప్రచారం చేయడం జరిగింది. బ్యానర్ మీద కూడా ప్రచురించడం అనేది జరిగింది. మేము మహారాష్ట్రకు బిఎస్పీ మీటింగ్ పోయినప్పుడు పూలే బొమ్మలు ఇక్కడ దొరికేది కావు, క్యాలెండర్లు ఇక్కడ దొరికేది కావు. అప్పుడు మహారాష్ట్రలో దొరికిన క్యాలెండర్ ఒక్కొక్కటి శంకర్, వైశంకర్, నేను 100-200 పోస్టర్ల క్యాలెండర్లను కొనుక్కొని వచ్చేవాళ్ళు. కొనుక్కొని వచ్చి ఆ క్యాలెండర్లు దగ్గరగా ఫోటో కట్టించి ఇక పూలే వర్ధంతి జయంతి జిల్లాలో జరిపించడానికి క్యాలెండర్లను ఫోటోలు కట్టించి మేమే పోసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకే ఆ ఫోటోలు ఇచ్చేవాళ్ళు. అంటే ఆ రోజులలో అసలు పూలే ఫోటోలే దొరకనటువంటి పరిస్థితి. కానీ అంతకు ముందే ఈశ్వరయ్య గారు పూలే గురించి ఒక కార్యక్రమాలు నిర్వహించడం ఒక సంస్థ ద్వారా అనేది నిజంగా మాకు ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. కాబట్టి ఆ విధంగా కొంతమంది పనికట్టుకొని ఇక భారతదేశంలో కాశీరామ్ గారు వచ్చిన తర్వాత భారతదేశమే మహాత్మా జ్యోతిరావు పూలే భయమైపోయింది. ఏ జిల్లాలో చూసినా ఎక్కడ బిఎస్పీ కార్యకర్తలు పోటీ చేసినా 89 నుంచి ఇంకా పూలే 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 అనేది విస్తృతంగా ఉధృతంగా మారిపోయింది. గ్రామానికి పట్టణానికి వెళ్ళిపోయింది. ఇక నేను ప్రజారాజ్యం పార్టీకి పోయినప్పుడు అసలు మా చిరంజీవి గారితో మాట్లాడినప్పుడు ఆయన మహాత్మా గాంధీ మేము మదర్ తెరేసా ఫోటోలు పెట్టాలి అన్నప్పుడు మేము ఈ కమ్మారెడ్ల ఆధిపత్యం గురించి మీ భావజాలం ఒకటే, మా భావజాలం ఒకటే, కాబట్టి మీరు ప్రజారాజ్యం పార్టీలోకి రావాలన్నప్పుడు నేను ప్రతిబంధన ఉంది, మా అంబేద్కర్ ఫోటో పెట్టాలి, మహాత్మా జ్యోతిరావు ఫోటో పెట్టాలి, మీరు కేవలం ఏంటంటే మదర్ తెరేసా మహాత్మా గాంధీదే కాదు అన్నప్పుడు
ఆయన సునాయాసంగా రెండు ఫోటోలను కూడా అంగీకరించడం జరిగింది. ఇంకా చిరంజీవి గారి పార్టీలో పూలే ఫోటో ఎప్పుడైతే పెట్టారో మొత్తం అసలు గ్రామాల మొత్తం అసలు పూలే 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 అనేది గ్రామాల ఎక్కడ చూసినా పూలే ఫోటోలే, ఎక్కడ చూసినా గ్రామాల పూలే ఫోటోలు వెళ్ళిపోయాయి. అంటే ఫస్ట్ ఈశ్వరయ్య గారు కొద్ది స్థాయిలో ఆయనకున్న శక్తి మేరకు పనిచేసిన తర్వాత బిఎస్పీ అనేది మొత్తం గ్రామ స్థాయికి తీసుకువెళ్ళి ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన తర్వాత ఒక వేరు లాగా ఒక విస్ఫోటనం లాగా వేయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను రాసిన ప్రతి పుస్తకం మీద కూడా పూలే బొమ్మ సాహుపాల నారాయణకు నేను ఆ రోజుల్లోనే బహుజనోద్యమ రథసాగం ఒక పుస్తకం రాశాను. ఇప్పుడు 90లోనే ఆ పుస్తకం పైన పూలే చరిత్రనే మొత్తం ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత అనేక పుస్తకాలను రచించాము. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క తమ కాలంలో సమకాలిక కాలంలో త్యాగం చేసి ఈ పూలే భావజాలాన్ని తీసుకుని పోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈశ్వరయ్య గారు ముందుగా ఆది పురుషుడే ఒక రకంగా చెప్పాలి అని అంటే దీన్ని ఒక ఎవరు లేనటువంటి కాలంలోనే దీనికి బీజాలు వేసి విత్తనాలు వేసి మరి ఆ విధంగా పనిచేయడం అనేది నిజంగా గొప్ప విషయం. ఆయన ఇంతే కాకుండా బహుజనులే పరిపాలించాలి, బీసీలే పరిపాలించాలనే కాన్సెప్ట్ కూడా ఈశ్వరయ్య గారు కోరుకున్నారు. మేమందరం కూడా కొండలక్ష్మణ బాబు గారి దగ్గర ఉండి ఈ భావజాలాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని అనేక సార్లు చర్చించడం జరిగింది. కాబట్టి మరి ఈనాటి కూడా అగ్రవర్ణాల యొక్క పరిపాలన కొనసాగుతూనే ఉంది, రెడ్ల పరిపాలన కొనసాగుతుంది, కవ్వవాళ్ళ పరిపాలన కొనసాగుతుంది. మరి పూలే భావజాలాన్ని తీసుకుపోవడం అంటే ఈ నాటునటువంటి ఆత్మహత్య కులాలకు వ్యతిరేకంగా వాళ్ళను పాలకవర్గం ఇచ్చి దించేసి బహుజనులను అధికారంలో తీసుకురావడం కోసమే పూలే భావజాలం. మరి ఆ భావజాలం ద్వారా మనం బహుజనులు రాజ్యాధికారంలో వచ్చామా లేదా సైడ్ ట్రాక్ అయిపోతున్నామా? ఎన్ని రోజులలో ఎంతో మంది రచయితలు, కళాకారులు, ఉద్యమకారులు, బహుజన పార్టీలు కూడా ఎన్ని వచ్చాయి. బీసీల నేతృత్వంలో కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి. సోషల్ మీడియా కూడా బలంగా వచ్చింది. డబ్బు కూడా అప్పటితో పోలిస్తే మనందరి దగ్గర డబ్బు కూడా పెరిగింది, తెలివి కూడా పెరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఏంటి అని అంటే మన ఉద్యమం మాత్రం ప్రాథమిక దశలోనే ఉంది. అప్పుడు ఎట్లా ప్రైమరీ స్టేజ్ లో ఉందో ఇప్పుడు కూడా అదే స్టేజ్ లో ఉంది. కమ్మారెడ్డి సునాయాసంగా గెలవగలుగుతున్నారు. వాళ్ళ యొక్క కమందాస్థాల్లోనే ఎక్కువ బీసీలు, ఎస్సీలు అంతా కూడా వాళ్ళ చుట్టే తిరుగుతున్నారు, వాళ్ళ జెండాలే మోస్తున్నారు. వాళ్ళ ఎన్నికలలో పోటీ చేస్తే కుప్పలు ఓట్లు వేసి వాళ్ళనే ఎమ్మెల్యేలు గెలిపిస్తున్నారు. గతంలో బీసీలు గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కూడా ఇప్పుడు రెడ్లు కబ్జా చేస్తున్నారు, వెల్మలు కబ్జా చేస్తున్నారు. మహబూబ్నగర్, నల్గొండ ఇలాంటి వరంగల్ ఇలాంటి చోట్ల గతంలో కొండలక్ష్మణ బాబుజీ, కోటగిరి ఇలాంటి ప్రాంతాల్లో గెలిస్తే ఆ సీట్లన్నీ ఇప్పుడు రెడ్డి గెలుస్తున్నారు. మొత్తం అన్ని అంతరించిపోయాయి. మొత్తం ఒక రకంగా చెప్పాలి అని అంటే రెడ్డి వర్గ సామ్రాజ్యవాదం కొనసాగుతుంది, వెల్మల సామ్రాజ్యవాదం కొనసాగుతూ ఉంది. ఎక్కడ పోయింది ఈ సిద్ధాంతం అంతా? ఈ భావజాలం వెదజల్లిందంతా కూడా ఎక్కడ పోయింది? వింటున్నాము, చూస్తున్నాము. పూలే మంచివాడు, ఈశ్వరయ్య గారు మంచివాడు, నారాయణ మంచివాడు, కష్టపడుతున్నారు, కొండలక్ష్మణ బాబుజీ గారు మంచివారు అని మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. ఓట్లు వేసేది మాత్రం రెడ్డికి వేయాలి, టీఆర్ఎస్ వేయాలి, అదే విధంగా టీడీపీకి వేయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి, చచ్చిపోయిన పార్టీ కూడా లేని పూసబెట్టాలి, అగ్రకులాల పార్టీలు. ఇది జరుగుతూ ఉంది. ఎక్కడో లోపం ఉంది, దాన్ని పరిశీలన చేసుకోవాలి. మనలాంటి వాళ్ళ పుణ్యతి చాలా పడ్డట్టుగా ఊరికనే ఏదో మన గుర్తులు పెట్టుకొని ఊగనే మొక్కుబడి కార్యక్రమాలను చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంది? కాబట్టి ఈ వ్యవస్థను కదిలించాలి, ఈ పాలక వర్గాలను కదిలించాలి, ఈక్వాలిటీ తీసుకురావాలి, అన్ని కులాలకు సమానత్వం తీసుకురావాలి, రాజకీయ సమానత్వం కోసం ఉద్యమించాలి. ఆ దిశగా మన పూలే ఇజాన్ని కానీ మనం ఉపయోగించుకోలేకపోయాం. ఈశ్వరయ్య గారు అందించినటువంటి స్ఫూర్తిని రాజ్యాధికారం దిశ వరకు మనం ఉపయోగించకపోయినా ఆ రకంగా పరిపక్వత కలిగి మరి ఒక నమ్మకమైనటువంటి బలమైన నాయకత్వాన్ని ఇప్పటికి కూడా సృష్టించుకోలేకపోయాం. మన కులాలన్నీ కూడా రాజకీయ బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తినడానికి తిండి ఉండొచ్చు, మంచి బట్టలు వేసుకుని ఉండొచ్చు, మంచి ఇళ్లలో ఉండొచ్చు, మంచి కాలంలో ఉండొచ్చు, కానీ రాజకీయ బానిసలమే. ఎవరు ముఖ్యమంత్రులు అంటే రెడ్డి, పద్మశాలి లేడు, గౌడు లేడు, యాదవ్ లేడు, కుమ్మరి లేడు, కమ్మరి లేడు, వడ్రంగి లేడు, ఎస్సీ లేడు, ఎస్టీ లేడు. మనం ఎవరు పరిపాలకులు అని అంటే రెడ్లే. ఎవరు బానిసలు, ఓట్లు వేసే వాళ్ళు ఎవరు, జెండాలు మోసే వాళ్ళు ఎవరు అని అంటే పద్మశాలీలు, గౌడులు, యాదవులు, గుజరాతులు, కొమ్మూరుకారులు, వీళ్ళే కదా. కాబట్టి మనకు తిండి ఉన్నా కానీ, గౌరవం ఉన్నా కానీ మనకు రాజకీయంగా గౌరవం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దాన్ని ఛేదించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈశ్వరయ్య గారికి నిజంగా ఇచ్చే నివాళి స్ఫూర్తి అని అంటే మరి ఈ వ్యవస్థలో బలమైన మార్పులు తీసుకురావడానికి మనం కృషి చేయడమే నిజమైన స్ఫూర్తి అని నేను భావిస్తూ దానికి ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్.